వద్దు. ఏం కంప్రెసర్ పైప్ ఇది ఏడి? 2 పైపులు ఉన్నాయా? నీకు ఒకటే కనబడింది, లోపల 2 ఉన్నాయి. ఏంటి కంప్రెసర్ వేసినారు దీంట్లో. కంప్రెసరా? చూడ 2 పైపులు వేసినారు. కంప్రెసర్ అంటే ఎయిర్ పోయింది, వాటర్ వచ్చేదరా. దీంట్లో ఫిల్టర్ పైప్ వేయాలి. చూడ ఇదొక పైపు, ఇదొక పైపు, 2 పైపు కనబడిందా? ఒకలో ఎయిర్ పోతుంది, పెద్ద దాంట్లో, చిన్న దాంట్లో వాటర్ వస్తుంది. ఏ లేదు, చిన్న దాంట్లో నీళ్ళు ఎయిర్ పోతుంది, పెద్ద దాంట్లో వాటర్ వస్తుంది. అట్లా ఇస్తే మంచిదా? అప్పుడేమో వేస్తారు వాళ్ళు, పాతకాలం అది. ఎవరు వేస్తారు బెంగళూరులో కంప్రెసర్? 500 మంది 1000 మందికి ఒకరు వేస్తారు. వేసి ఎన్నేళ్ళు అయిన వాళ్ళు అంతా తుక్కబడేవి. యూజ్ చేయకుండా 30 years పైన ఉంది వాటర్. పైన ఉంది, పైన ఉంది సార్ వాటరు. అయిపోలేదు ఇంకా. ఓల్డ్ అయింది, కనబడింది వాటర్. పైకి ఎత్తి చెక్ చేయి. ఇది ఎన్ని ఫీటు చెప్తాను. ఫీట్ వాటర్ చెక్ చేయి. చూస్తున్నా. వాటర్ డ్రాప్ మొత్తం వాటర్ ఇది. డ్రాప్ వచ్చి సిల్ట్, బురద, గలీజు, సిల్ట్. ఇప్పుడు కనపడుతుంది క్లియర్గా. పాచి అంతా మిక్స్ అయింది. పాచి అంటే ఏమన్నది? వాటర్ యూజ్ చేయకుండా పాచి పడిపోతుంది. పైన కదా, కింద నీళ్ళు అయితే పట్టవు. కూడా బయలుదేరి నా నుంచి పైకి అయితే డౌన్ చేయి. ఆడ చిన్న సోర్స్ ఉంది, ఎన్నడగా చూడు, చిన్న సోర్స్ ఒకటి ఉంది అక్కడ. చిన్నదా? చిన్న స్మాల్. అంటే 1 hour వస్తుందా? చూస్తాను, మొత్తం చెప్తాను. 150 వదలదు. 80 స్టోరేజ్ వాటర్లో వెళ్ళో. 150 వాటర్ సోర్స్ స్మాల్. వద్దు అంతా ఒకటే వదలేదు. పాచేదంతా సిల్ట్ పైన చూసింది పాచి. 100 అడుగులు కింద పోతే పాచి ఉండదు. ఆమెడికంతా సిల్ట్, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. ఎన్ని అడుగులు చూడది? 170. 170 ఇడి. 170 సోర్సెస్ పైకి సోర్స్ పాస్ చేస్తాను. 150 170 ఇడి. బిగ్గా స్మాలా? స్మాలే, 2 స్మాలే. బిగ్ ఉంటే చూపిస్తాను, బిగ్. పెద్దది ఏమైనా ఉంటే చూపిస్తాను. ఎంత వస్తుంది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అంటే నేను వస్తా ఉంటానా? నేను వస్తా ఉంటాను. స్టార్ట్ చేసేసింది అయినా అట్లే వస్తా ఉంటే అట్లా అడ్డుకొస్తాను. లేకపోతే నేను బిల్డింగ్ వరకు మళ్ళీ పోవాలి కదా. చాలు ఆడికే వస్తే చాలు. 50 మీటర్లు చెప్ప. ఫుట్బాల్ ఎత్తొద్దు. వస్తున్నా ఫుట్బాల్ ఎత్తొద్దు. ఆడికే సార్, నేను వచ్చేస్తాను అని చెప్పి ఆడికి. వరల్డ్ ఎండ్ అంతే. ఫుట్బాల్ ఈడవరకు ఎండ్ ఉండదు అంతే. వాళ్ళకి జట్టు పెట్టినాడు, జట్టు ఫుట్బాల్ ఆడే ఎండ్ అంతే. ఇడి పైకి ఎత్తు, ఇడే ఎండ్. ఇంకా చేద్దాం ఇడి అంతే. ఇంక మొత్తం కాలిపోరా ఇడి. అవసరం అదేంటి కావాలి, అవసరం మనకి అది. ఎంత ఎత్తు పైకి ఎత్తు. ఇప్పుడు ఆ పైప్ తీయాలన్నా ఉంచాలన్నా? అది ఎత్తి పారేయాలి, ఏడే పనికి రాదు. అది వేస్ట్. వస్తుందా పైకి?
ఈజీగా వస్తుంది. అంతా తీసి కొత్త సెట్ వేయాలా? కొటేషన్ ఇస్తాను ఇప్పుడే కావాల్సింటే మీరు చూపించుకోండి, ఎవరికైనా ఓకే అంటే ఇస్తాను. ఓనర్ చూపించుకోండి. నీళ్ళుందా? 1 అవర్లో కొటేషన్ ఇస్తాను. నీళ్ళుందా? ఓకే అంటే 10 గంటలకు దింపేస్తాను. కావాలంటే ఇప్పుడు దింపేస్తాను. నేను చెప్తాను, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయను. ఎన్నడలే అడుగు. ముగ్గురు ఒకేసారి క్వశ్చన్ అడిగితే ఎవరికి ఆన్సర్ చెప్పి నంబర్ చెప్పు. వద్దు రయ్యా. పైకెత్తు అంతే, డౌన్ చేయి. కరెక్ట్గా నెంబర్ అంతే. ఎండో 360 అన్నారు. లేదు, మొత్తం పూడిపోయింది అది. పూడిపోయింది. మండేసుకొని వచ్చి క్లీన్ చేయించు. బిల్డింగ్ కట్టడం మొత్తం చేయించిస్తే రామన్ గుడి లాపు ఇప్పుడు అంతే ఎండ్ ఉండేది. చూపి. అంటే ఒక 210 220 వరకు వేసుకోవచ్చు. 220 230 ఉంది. 220 ఇచ్చిన. మోటార్ అంతా కలిపితే 210 వేసాక 210 మోటార్ అంతా కలిపితే 210 అడుగు వేసుకోవాలి. వేసుకుంటే ఒక నిమిషం దీనిగా 1.5 to 10 స్టేజ్ వేసుకుంటే సార్. 10 స్టెప్ 10 కావాలి. 10 చాలు. ఇక్కడికే కదా వాటర్ వచ్చేది, ఇక్కడికే కదా. చాలు 10 కానీ 15 కానీ వేసుకుంటే చాలు. ఒక స్టేజ్ 20 అడుగులు పనిచేస్తుంది. ఒక స్టేజ్. మరి హైపర్ సిటీ ఎంత ఉండేది? నువ్వు చేసావు కదా పోయినసారి. అక్కడ ఆడ మీది బాలాజీ కుందనల్ గేట్లో నువ్వే చేసింది. నేనే వచ్చా బేస్మెంట్ లో. ఇట్లా బేస్మెంట్ ఉంది. ఏమైంది అక్కడ? అది 1800 స్క్వేర్ ఫీట్. ఇది కానీ 230 ఫీట్. 230 ఫీట్ అంతే. 230 దానికంతే వేయాలి మరి నువ్వు చెప్పే లెక్క. 1800కి 7.5 90 లేకుంటే 10 100 చూడండి. 1500 వరకు 7.5 75 స్టేజ్. 75 స్టేజ్ 1500 అడుగులు పనిచేస్తుంది. 1500 దాటితే 75 పనిచేయదు. 7.5 90 లేకుండా అంటే 10 100. ఇప్పుడు దీనికి ఎంత ఉంటుంది తెలుసా? మోటార్ అలా చెప్పేసి చూడండి. ఈ మోటార్ 1090 కదా. 550 అంటే మనకు 660 550 1000 అడుగులు పనిచేస్తుంది. 660 660 60 స్టేజ్ 1000 అడుగులు పనిచేస్తుంది. మనం తిక్కోడు 770 కూడా వేసి పెడతారు. ఏంటి చేస్తారో తెలియదు. 550 వేస్తే పాఠం పోయేదని లేదా? 550 వేస్తేనే 1000 అడుగులు పనిచేస్తుంది. దానికి 660 వేసేది ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి 770 చేసి పెడతాడు. 550 అనే ఒక తక్కువ కూడా 200 మందిని సాకొచ్చు. 200 మంది అంటే డైరెక్ట్గా సాకొచ్చు. ఏమైతే రేపు రిపేర్ వస్తుంది, తక్కువ ఖర్చు పడుతుంది. 770 చేసి పెట్టేస్తారు కదా. రిపేర్ ఖర్చు వస్తే యాని రిపేర్ చేసినట్టు ఉంటుంది. సైకిల్ రిపేర్ చేసి యాని రిపేర్ చేసి ఖర్చు అట్లా తిక్క పని చేసి పెట్టేస్తారు. మరి ఏమైనా వస్తే మనకి యూజ్ అయితే చిన్న ఉంది 2. ఇది రేపు పని చేయండి. దీన్ని ఇస్తారు కదా, దీంట్లో వేసి ఆ పైప్ ఎత్తేసి ఎంతసేపు వస్తుంది చూడండి. నాకు తెలిసిన వరకు ఆన్ చేస్తే దీనిలోపు 15 మినిట్స్ రావచ్చు. మధ్యాహ్నం అంటే ఒక 2 hours 5 నిమిషాలు వస్తుంది. మొత్తము ఒక డే మొత్తం ఆడుకుంటే 24 hours 3000 లీటర్స్ 2000 ఇంకా 3000 లీటర్స్ వస్తుంది. ఒక డే మొత్తం ఖర్చు ఒక 60-70 అయింది. చెప్తాను అట్లా చెప్తాను. అయిపోతుంది 60 అయిపోయింది. 60 మీకు ఎంత వస్తుంది ఏం తెలియాలంటే ఆ పైప్ లాగేయండి. చేతిలోనే వచ్చాయి వాళ్ళందరూ చేతిలోనే బయటకు వచ్చేస్తుంది. లాగి స్విచ్ సైడ్లో బారేయండి. మోటార్ రెడీ చేస్తారు కదా. ఎగ్జామ్ చెప్పండి ఎంత వస్తుందో నీళ్ళు మళ్ళీ దీంట్లో చెప్పాలి. 10 నిమిషాలు పని అంటే 80 నుంచి 230 ఉంటుంది అంతే. ఒక అడుగుకి 6 లీటర్ నీళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ 140 ఫీట్ స్టోరేజ్ ఉంది. 140 అంటే 600 దగ్గర నిమిషం 800 లీటర్స్ రెడీగా ఉంది. ఇప్పుడు 800 లీటర్స్ అంటే 3 ఇంకా 4 డ్రమ్ములు. 4 డ్రమ్ములు వచ్చి ఆగిపోతుంది. అట్లా డ్రమ్ములు 4 డ్రమ్ములు వస్తుంది.
మళ్ళీ 2 అవర్లు వేసి పెడితే ఇక్కడ 2 డ్రమ్లు వస్తుంది. 2-3 డ్రమ్లు వస్తుంది. ఎక్కువ తక్కువ అవుతుంది చెప్పాను కానీ తక్కువ ఉంది. ఎక్కువ తక్కువ